నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అన్న శ్రీనివాస డిగ్రీ కళాశాల మెదక్ డైరెక్టర్ ధనలక్ష్మి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్ ఘనంగా బతుకమ్మ సంబరాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు, సతీమణి మైనంపల్లి పాని. పేదల ఇళ్లను కూల్చిన రెవెన్యూ సిబ్బంది. అధికారుల తీరును ఖండించిన బాధితులు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా స్థానిక హరిహర బాంకెట్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతారెడ్డి అధ్యక్షతన బుధవారం మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భారతదేశాన్ని ప్రపంచ పటంలో విశ్వగురువుగా నిలపడంలో నరేంద్ర మోడీ చేసిన కృషి అమోఘమని అన్నారు. ఆస్ట్రేలియా చేసిన జనాభా గణాంకాల్లో ఆస్ట్రేలియాలో ఉన్న జనాభాలో ఇండియా జనాభా 3వ స్థానంలో ఉందని, ఆస్ట్రేలియా మొత్తం జనాభా భారతదేశంలో ఒక రోజుల్లో పుట్టే వారి సంఖ్య అంత మాత్రమే అని అన్నారు. 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఆర్థిక వనరుల్ని సమృద్ధిగా ఉపయోగించుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో నిలపడం కోసం మోడీ చేసిన కృషి అమోఘమని అన్నారు. నమస్కారం, నేను మీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. చంద్రశేఖరరావు గారి పాలనలో ఈ వర్గం ఆ వర్గం అని ఏం లేదు. అన్ని వర్గాల ప్రజలకి మాట ఇచ్చి వంచాలంటే దానికి పర్యాయ పదం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారు అని చెప్పాలి. రాష్ట్రంలో గత 2 నెలలుగా వీఆర్ఏలు అంతా కూడా ఎక్కడికక్కడ సంఘటితమై లొల్లి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు. కేవలం మోడీ గారిని తిట్టుతందుకే మాత్రమే మేము అసెంబ్లీ పెడతామని చెప్పి అసెంబ్లీ పెట్టి మధ్య మధ్యలో మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు గొడవ చేస్తే వీఆర్ఏల సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం అని నిండు శాసనసభ సాక్షిగా ఐటీ మంత్రి కేటీఆర్ గారితో మాట చెప్పించి శాసనసభ ముగిసి 10 రోజులైనా ఇయ్యాలటి దాకా కూడా సమస్యల్ని పరిష్కరించలేకపోవడం అనేది బాధాకరం. 3 నెలలు బాసరలో విద్యార్థులు గందరగోళంగా పడి అవస్థలు పడి ఉద్యమం చేస్తే కేటీఆర్ గారు అంటారు, మీ ఉద్యమం చాలా గొప్పది, మీ పోరాటాన్ని నేను అభినందిస్తున్నా అంటాడు. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, మరి వీఆర్ఏలు ఎట్లా పోరాటం చేయాలి? ఇంకెన్ని రోజులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2020 నాడు నిండు శాసనసభలో వీఆర్ఏలకు ఇచ్చిన మాట ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఈ సందర్భంగా. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని, మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అని శ్రీనివాస డిగ్రీ కళాశాల మెదక్ డైరెక్టర్ ధనలక్ష్మి శ్రీరాములు అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. అట్లతో చేసిన ప్రసాదం బతుకమ్మను ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మను తలపై పెట్టుకుని బతుకమ్మల చుట్టూ ఆడిపాడి మహిళల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్రంతో ఆత్మగౌరవంతో బ్రతకాలనే సందేశం బతుకమ్మ ఆటలో ఉందని అన్నారు. 9 రోజుల ఉత్సవంలో శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మను నిర్వహించడం, ఇట్టి కార్యక్రమంలో కళాశాల మహిళా ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్ ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాలేజ్ డైరెక్టర్ ఎడవల్లి నవత పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కాలేజ్ ఆవరణంలో కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను నిర్వహిస్తామని, విద్యార్థులకు విద్యతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అమ్మవారిని పూజించి పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం కాలేజ్ ఆవరణంలో నిర్వహిస్తున్నామని, క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులకు బ్రాంచ్ వైజ్గా బతుకమ్మ పోటీలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం నిర్వహించిన బతుకమ్మ తయారీ ప్రోగ్రాంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బహుమతి సాధించారు. వారికి అభినందనలు తెలియజేసి ఇలా విద్యార్థులతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పవన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏఓ నరేష్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా దగ్గర పిల్లలు కూడా అన్ని కుల మత భేదం అనేది లేకుండా అందరూ చక్కగా మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ ఎవరైనా మా దగ్గర ఉన్న డిప్లొమా అకాడమిక్ ఇన్ఛార్జి ముస్లిం అలా అని కాదు, ఇంకొకరు క్రిస్టియన్ అని కాదు, వీరని కాదు, వారని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా ఈ బతుకమ్మని చేసుకుంటున్నారు. మా దగ్గర ఎటువంటి అమెరికాలు లేకుండా చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. అందుకనే మా మదర్ తెరీసాలో అందరూ ఉంటారు, అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఫెస్టివల్ని ఈ రకంగానే ఘనంగా చేసుకుంటాం. సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మా మదర్ తెరీసా యాజమాన్యం, స్టాఫ్, పిల్లలు అందరి తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దసరా యొక్క మహోన్నత్యము లేకపోతే మనకి పండగకున్న ప్రాబల్యం తెలుసుకోవడానికి మనం సద్దుల బతుకమ్మకి ఈ 9 రోజులు బతుకమ్మ చేసుకోవడానికి గల కారణాలు మన పిల్లలకి ఎప్పుడూ అలా గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంతో కాలేజీలో కూడా మేము ప్రతి సంవత్సరం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకొంచెం ముందుకెళ్ళి బ్రాంచ్ వైజ్గా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు మన దగ్గర చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లలందరూ మన కాలేజీని కావాలని కోరుకుంటూ వాళ్ళకు వస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ కోసం అనుకోండి, లేకపోతే ఇటువంటి ప్లేస్లో ఇంత పెద్దగా కాలేజ్ స్థాపించబడి ఇంత గ్రీనరీ ఉన్న కాలేజ్ ఇదే కాబట్టి ఇంతమంది మనకి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మన ప్రాధాన్యత, సద్దుల బతుకమ్మ ప్రాధాన్యత, మన బతుకమ్మని మనం జరుపుకోవడం వల్ల మనకు వచ్చే సంతోషం ఏంటి, లేకపోతే అమ్మవారిని కొలవడంలో మనకు వచ్చే లాభం మనకు వచ్చే ఇది ఏంటి అనేది మన ట్రెడిషన్ తెలపడానికి ఈ సద్దుల బతుకమ్మని ఈ రకంగా నిర్వహిస్తున్నాము. పిల్లలతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి దీన్ని సంవత్సరానికి ఇంకా పెంచుకుంటూ ఈ సెలబ్రేషన్స్ని వెళ్తున్నాము. ఈ సంవత్సరం వాళ్ళకి బ్రాంచ్ వైజ్గా కూడా కాంపిటీషన్ పెట్టాము. మా దగ్గర ఉన్న మైనింగ్ స్టూడెంట్స్ అత్యధికంగా ఈసారి చాలా బాగా పెద్ద బతుకమ్మని చాలా అందంగా డెకరేట్ చేశారు. వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా మన పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఉంది ఎక్కడో ఉంది అనుకోకుండా మన దగ్గర ఏది ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మన దగ్గర జాయిన్ అయ్యి మంచిగా అన్నీ నేర్చుకోవాలని, ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడే యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ పెద్దపల్లి ప్రజలందరికీ కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అల్వాల్ సర్కిల్లోని బతుకమ్మ కొలను సమీపంలో బుధవారం బ్రహ్మరాంబ మల్లికార్జున మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు, సతీమణి మైనపల్లి పాని ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగ గుర్తింపు తెచ్చారని, మహిళలలో ఆనందం చూడడానికి బతుకమ్మ పండుగ కానుకగా చీరలను ఇచ్చారని మైనపల్లి వాణి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు బతుకమ్మ చీరలు ఏకరంగు వస్త్రాలతో బతుకమ్మ ఆడుతూ అల్వాల్ సర్కిల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ టీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ కె కవిత, మాధవి, బ్రహ్మరాంబ, మల్లికార్జున, మహిళా మండలి సభ్యురాలు, స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆడపడుచులందరికీ ముందుగా నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలందరికీ దసరా, నవరాత్రి శుభాకాంక్షలు. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మన బతుకమ్మకు అనేది ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఇది ఇప్పుడు ఏమైందంటే అందరూ బతుకమ్మని ఒక పండగలాగా, ఆడపడుచులు అందరూ ఒక పండగలాగా చేసుకున్నారు. ఇంతకుముందు బతుకమ్మ చేస్తుండ్రు కానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం జరగకపోతుండే. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఆడపడుచులందరికీ ఆయన పెద్దన్నలాగా ఒక కానుకను కూడా ఇవ్వడం జరిగింది. మా అక్క చెల్లెళ్ళందరూ ఆ చీరలు కట్టుకోవడం వల్ల ఎంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా ఉంది.
నేను కూడా అనుకున్నారే నాకు కూడా ఇస్తే బాగుండేది, నాకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటే బాగుంటుండే, నేను కూడా కట్టుకొని వస్తుంటే కదా నాకు కూడా చీర వస్తుండే అని అనుకున్నాను. చాలా బాగున్నాయి చీరలు. పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కేసర మండల్ నాగారం మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 83 కూలీ పని చేసుకుని నిరుపేదలు పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు రెవెన్యూ సిబ్బంది ఆ ఇళ్లను ముందస్తు నోటీసు లేకుండా కూలీ పనికి వెళ్లిన సమయంలో పోలీస్ బందోబస్తుతో వచ్చి 25 ఇళ్లను కూల్చివేయడం జరిగింది. కూల్చివేత సమయంలో ఇళ్లలో ఉన్న వంట సామాగ్రి, బియ్యం తదితర వస్తువులు అందులోనే ఉండిపోయాయి. కనీసం ఇంట్లో ఉన్న సామాను తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు. మాకు ఇప్పటి వరకు ఆయన వచ్చి మరి ఇట్లా ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఒక్కసారి కూడా చూడలేదు సార్. ఇప్పుడు మీ కళ్ళ ముంగట ఇన్ని రూములు ఉన్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు న్యాయం చేయాలి. చెప్పామని మీరు పైన ఉన్నారు, వేరే మీటింగ్ లో ఉన్నారు, మీ అబ్బాయిని పంపించారు, మీరు కింద మాట్లాడమని మేము కింద నుంచి కిందకే మేము వెళ్ళేసి వచ్చినాం. మా బాబాయ్కి మేము చెప్పుకుంటామని మీ అన్న పిల్లలు ఎవరు మా సమాధానం చెప్పి పంపించారు. మొన్న 3 రోజుల కింద మీ ఇంటికి వచ్చినాం. మళ్ళా వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లీట్ ఇచ్చారని కాదు. వేల కోట్లు సంపాదన మీరు పైన ఉన్నారు, పైన ఉన్నందుకు మీ అబ్బాయిలు మీ అన్న కొడుకులు వాళ్ళు వచ్చేసి మేము మాట్లాడతాం, ఏదున్నా మేము చూసుకుంటాం అని చెప్పేసి మాట్లాడి నిమ్మలంగా పంపించారు. కాకపోతే హస్తినాపురం పరిధి క్రిస్టియన్ కాలనీలోని రోడ్ నెంబర్ 1లో ప్రొపరేటర్లు కిరణ్ రెడ్డి, పూర్ణచందర్ల నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన విల్బర్డ్ మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్ వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్స్ వాడడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు. వీరు దినదినాభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. దిస్ ఇస్ కిరణ్ రెడ్డి. మేము ఇప్పుడు కొత్తగా వచ్చేసి విల్బర్ట్ మోటార్స్ అని ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేశాము. మా ఉద్దేశం ఏంటంటే ఎన్విరాన్మెంట్గా నో సౌండ్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్, దానికోసమని మేము ప్రయత్నం చేస్తున్నాము. బుకింగ్స్ కూడా చాలా బుకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన బ్యాటరీ బైక్స్ అనే ఎలక్ట్రిక్ బైక్స్ అనేది ఇంకా పూర్తి అవగాహన లేదు పబ్లిక్లో. మేమేంటంటే దాన్ని ఏంటంటే ప్రతి మెంబర్, ప్రతి పబ్లిక్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే రీచ్ అయ్యేటట్టు అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ చేయడము, ప్రతి ఒక్కరికి బైక్ అందియడం మా ఉద్దేశం. ప్రైజెస్ వచ్చేసి 180 to 1,20,000 వరకు ఉన్నది. మనకు వచ్చేసి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు 90 to 120 km వరకు మనకు వెహికల్ వెళ్తున్నది. బ్యాటరీస్ మధ్యలో పేలుతున్నాయని చెప్తున్నారు కదా, దీనికి ఇది మనకేంటంటే మాడిఫికేషన్ గవర్నమెంట్ మాడిఫికేషన్ చేస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మనకి ఇప్పుడున్న బ్యాటరీ కూడా ఏంటంటే లిథియం ఫాస్ఫేట్ మేము యూజ్ చేసేది, లిథియం అయాన్ కాదు, లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఏంటంటే టోటల్ కూలింగ్ సిస్టమ్, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటిదని ఉండదు. ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విల్బర్ట్ కంపెనీది ఈరోజు ఇక్కడ షోరూమ్ ఇనాగ్రేషన్ చేయబడింది. నిజంగా ఇప్పుడు పూర్తి ఎకనామికల్గా ఇది ఉన్నది. అంటే మనం ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 150 kilometers పోగలుగుతాం. అంటే 10 పైసలు 15 పైసలకు కిలోమీటరు వరకు అవుతుంది. కానీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి. 80,000 నుంచి 1,20,000 వరకు మోటార్ బైక్స్ ఉన్నాయి. దీంట్లో బహుశా
4 మోడల్స్ కదా 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్లో దాదాపు 16-17 కలర్స్ ఉన్నాయి. అట్రాక్టివ్ కలర్స్ చాలా ఉన్నాయి, కొత్త కలర్స్ ఉన్నాయి, వైట్, రెడ్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది చాలా ఎకనామికల్గా ఉంటుంది, స్టూడెంట్స్కి బాగుంటుంది. తర్వాత బిజినెస్ పీపుల్, స్పెషల్లీ ఈరోజు చిన్న వ్యాపారస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలమైంది. 10 పైసలు అంటే ఈజ్ నామినల్. కాబట్టి చాలామంది దీనిపై దృష్టి పెడుతున్నారు. ఈరోజు పెట్రోల్ కానీ మనం చూసినట్టయితే హైక్ బాగా ఉన్నది, పెట్రోల్ అయింది. దానివల్ల కస్టమర్స్ బాగా చాలామంది వచ్చినారు. ఇప్పటివరకే 40 వెహికల్స్ తీసుకుంటే 40 వెహికల్స్ కూడా బుక్ అయినాయి. కాబట్టి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. మంచి షోరూమ్ కూడా బాగా ఉన్నది. అదేవిధంగా సర్వీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా హోమ్ సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది, అక్కడికి పోయే సర్వీసు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా పర్యావరణ పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి ఎకనామికల్గా, రెండవది పొల్యూషన్ లేకుండా, థర్డ్ వెహికల్ ఏదైతే కూలింగ్ సిస్టమ్, అది ఏం బ్యాటరీ పెట్టిన లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ పెట్టినా కాబట్టి దానికి డేంజర్ కూడా ఉండదు. మన కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా డేంజర్ లేకుండా ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉన్నది, సేఫ్టీ ఉన్నది, ఎకనామికల్గా ఉన్నది. రెండోది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నది. 80,000 అంటే ఇది త్రో ప్రైస్ కాబట్టి చిన్న వ్యాపారస్తులకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనం చూస్తున్నాం ఇవాళ రేపు చిన్న మోటార్ సైకిల్ మీదే కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు. ప్రతి చిన్న వ్యాపారస్తులు బాగా అమ్ముకుంటున్నారు. వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకొరకంటే 10 పైసలు కిలోమీటర్ అంటే మీరు చూడవచ్చు, ఇంత సస్తాలా చేయటం నిజంగా. సరూర్ నగర్ గడ్డి అన్నారంలో రెడ్డి బ్రదర్స్ ఎదురుగా కాంచీపురం శ్రీనివాస సిల్క్ బట్టల షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై శ్రీనివాస సిల్క్ బట్టల షోరూంను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుధీర్ రెడ్డిని సన్మానించి ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రత్యేక అతిథులుగా గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేందర్ రెడ్డి మరియు చికోటి ప్రవీణ్ విచ్చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంచీపురం శ్రీనివాస సిల్క్స్ ప్రజల ఆదరాభిమానాలు పొంది బాగా అభివృద్ధి చెందాలని, నిర్వాహకులకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షించారు. ఈరోజు సంతోష్ కుమార్, శ్యామ్ కుమార్, మరి సురేష్ కుమార్ ముగ్గురు బ్రదర్స్ శ్రీనివాస సిల్క్స్ పేరు మీద ఇక్కడ కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఈ లైన్లో వాళ్ళకి దాదాపు 4-5 షాప్స్ ఉన్నాయి. అయితే చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చి బాగా స్థిరపడి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. నిజంగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా 2-3 షాపులు కొంత ఈ లేన్ కూడా వాళ్ళ పేరు మీద పెట్టచ్చు, వాళ్ళ బ్రదర్స్ అని పేరు మీద పెట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 6 షాపులు ఉన్నాయంట, 6 షాపులు ఉన్నాయా, దీంతో 6వ షాప్ అంట. సరే, ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస సిల్క్స్కి సంబంధించిన శ్యామ్ కుమార్ గారిని, వారి బ్రదర్స్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ బిజినెస్ మంచిగా జరగాలి. ఎందుకంటే చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంతా కూడా ఇక్కడికి పెళ్లిళ్ళ సీజన్లో చీరలు కొనడానికి వస్తారు కాబట్టి అందరికి కూడా రీజనబుల్ రేట్ ఇవ్వాలి, మంచి చీరలు సప్లై చేయాలి, వాళ్ళ బిజినెస్ కూడా బాగా జరగాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు శ్రీనివాస సిల్క్స్ సరూర్ నగర్లో మాది 6వ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ షాప్లో వచ్చేసి మొత్తం హోల్సేల్ ధరలకే మేము సప్లై చేస్తాము. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల వరకు చీరలు సప్లై చేస్తాము. మా షాప్లో ఇచ్చే రీజనబుల్ ప్రైస్కి ప్రజల మన్ననలు పొంది మేము ఈరోజు 6 షాపులు పెట్టగలిగినాము. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని, మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో నానబియ్యం బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో చేసిన ప్రసాదం బతుకమ్మను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆశాకుమారి, వ్యవసాయ శాఖాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉద్యాన శాఖ తదితర శాఖల మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మను తలపై పెట్టుకుని బతుకమ్మల చుట్టూ ఆడిపాడి మహిళల్లో ఉత్సాహం నింపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మరియాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేసిన అనంతరం పిల్లికుండ్ల తాండా గ్రామంలో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఐసిఎస్ చైర్మన్ ఉదయ్ బాల నరసింహ, మరియాల సర్పంచ్ దామోదర్ గౌడ్, మరియాల ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, పిల్లిగుండ్ల తాండా సర్పంచ్ మున్యా మోతీనాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అన్న శ్రీనివాస డిగ్రీ కళాశాల మెదక్ డైరెక్టర్ ధనలక్ష్మి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్ ఘనంగా బతుకమ్మ సంబరాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు, సతీమణి మైనంపల్లి పాని. పేదల ఇళ్లను కూల్చిన రెవెన్యూ సిబ్బంది. అధికారుల తీరును ఖండించిన బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.